ఎట్లుందన్న సినిమా? శేఖర కమల గారిని నేను చాలా తక్కువ ఇమాజినేషన్ వచ్చా, నన్ను ఒంగు పెట్టాడు ఈ సినిమా. అంటే ఏంటి రాడు దింపాడా ఏంటి? నన్ను డిసప్పాయింట్ చేస్తారేమో అని ఫీల్ అయ్యా. ఓహో అట్లనా? సో నన్ను సాటిస్ఫై చేశారు కథతో. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఒక ఎంగేజింగ్ గా తీసుకెళ్ళాడు. మోస్ట్లీ సాటిస్ఫైడ్ థింగ్స్ ఏమున్నాయి సినిమాలో? ఎమోషన్ నాకు బాగా వర్కౌట్ ఉంది. నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా ఎక్కడ డిసప్పాయింట్మెంట్ అనేది లేదు. లెంత్ ఎక్కువ ఉందన్న మాటే తప్ప ఆ స్క్రీన్ ప్లే అంతా కూడా బాగా నడిపించాడు. అంటే ఇది శేఖర్ కమల గారి శైలి ఇది కాదు, కానీ ఈ టైప్ ఆఫ్ కూడా తీసి ఇట్టు కొడతానని చెప్పి చూపించాడు. ధనుష్ క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? నాగార్జున గారు ధనుష్ గారు పోటీగా చేశారు ఇద్దరు. సో ఎక్కువ లెంత్ ఉన్నదైతే ధనుష్ గారిదే ఉంది. సో ఓవరాల్ గా అయితే సినిమా మంచి బ్లాక్ బస్టర్ పడింది. సినిమాలో హీరో ఎవరంటే ఏం చెప్తారు? ధనుష్ గారు. ధనుష్ వై అంటే ఆయనే మరి ఇందులో ఎక్కువ ఉంది. మన నాగార్జున గారు కూడా కొంచెం చచ్చిపోతాడు. సో చెప్పకూడదు కానీ నాకైతే ధనుష్ అనిపించాడు ఈ సినిమాలో. రష్మిక క్యారెక్టర్ ఎలా ఉంది? గ్లామర్ ఎక్స్పెక్ట్ చేసుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారేమో ఫ్యాన్స్. సో ఆ అమ్మాయి ఉన్నంతలో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ చేసింది. బాగానే పర్ఫార్మ్ చేసింది. పెర్ఫార్మెన్స్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు, గ్లామర్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. స్టోరీ పరంగా ఎలా ఉంది? నాకు నచ్చిందంటే తెలుగు అందరికి నచ్చేస్తుంది. అంతేనంటావా? ఓకే. అంటే ఓవరాల్ గా సినిమాకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? 5కి 4 ఇస్తా. 4 ఇస్తారా? ఈజీగా ఇచ్చేయచ్చు. నాకైతే ఇంకొకసారి చూడాలని ఉంది సినిమా. అవునా? ఓకే. అంటే భిక్షగాడి గెటప్ లో ఎరగదీశాడంటారా ధనుష్? బిచ్చగాడి సినిమాకి అమ్మ మొగుడి సినిమా. అవునా? ఓకే అన్న, థ్యాంక్ యూ. దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్ పిచ్చెక్కించారు సినిమా తోటి. నిజంగా రష్మిక నువ్వు ఎంత క్యూట్ గా ఉన్నావు. రష్మిక అయితే నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ విషయానికి వస్తే పోయిరా 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 మావా మావా అంత బాగుంది. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. ఓవర్ ఎగ్జైటింగ్ అంటే మూవీ చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఊపే వస్తుంది. అంత బాగుంది మూవీ అయితే. మంచి స్టోరీ, మంచి కంటెంట్. నాగార్జున గారి యాక్టింగ్ అయితే నిజంగా అసలు హీరోనా అన్నట్టు అనిపించింది. నిజంగా చాలా బాగుంది మూవీ అయితే. పక్కా మేడం, మంచి స్టోరీ ఉంది, పక్కా కమర్షియల్ హిట్ మూవీ అయితే. కలెక్షన్ గురించి నాకైతే తెలియదు కానీ మంచి కలెక్షన్స్ వస్తాయి. డైరెక్షన్ నిజంగా చాలా గ్యాప్ తర్వాత శేఖర్ కమల గారు మంచి డైరెక్షన్ ఇచ్చినారు. అట్లా ఏం లెంత్ డిస్టర్బెన్స్ ఏం లేదు. లెంత్ ఉండడం వల్ల స్టోరీ అనేది మంచిగా బ్రీఫ్ గా చేశారు. చాలా బాగుంది మూవీ అయితే. పక్కా సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఐటమ్ లేవు, ఐటమ్ సాంగ్స్ లేవు, కాకపోతే స్టోరీ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగుంది. మంచి మెసేజ్ ఉంది మూవీలో అయితే.